హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవనీస్ వరల్డ్. ఈరోజైతే కుక్కర్లో గుత్తి వంకాయ కూర చాలా ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజైతే చేసి చూపిస్తున్నాను. మన గుత్తి వంకాయ అనేసరికి చాలామంది అనుకుంటారు చాలా పెద్ద ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుందని. అలా టైం లేకుండా తక్కువ టైంలోనే మనం ఈ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలని ఇప్పుడైతే చూసేద్దాం. గుత్తి వంకాయ కోసం అయితే వంకాయలను అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను. వాటిని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే వేసి ఫ్రై చేసి అయితే పక్కకైతే పెట్టుకున్నాను. ఫస్ట్ మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కదా గుత్తి వంకాయ, కాబట్టి కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయకి దీన్ని గుత్తి వంకాయ అంటారు, నూనె వంకాయ అంటారు. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. ఫస్ట్ అయితే దీంట్లో నేను ఆయిల్ వేసుకున్న తర్వాత అందుట్లో 2 యాలకులు, 2 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. తర్వాత 2 ఉల్లిగడ్డలు అయితే పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే సన్నగా చీలికలుగా చేసుకునేది అయితే వేసుకున్నాను. తర్వాత అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కల్లుప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. అంతలోపు మనము పేస్ట్ అయితే పట్టుకుందాము. ఒక మిక్సీ జార్లో ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి, దాంట్లోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అల్లం ముక్కలు, ఎల్లిపాయలు వేసిన తర్వాత అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకొని దీని పక్కకైతే పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు కుక్కర్ చూస్తే అందులో ఆనియన్స్ అయితే మనకు బ్రౌన్గా అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ ఇంకా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాంట్లో నేను పెద్ద సైజు టమాటోస్ అయితే 2 అయితే తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసి అయితే అందులో వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మనం టమాటోస్ని అయితే మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత దాంట్లోకి మనకి రుచికి సరిపడా కారం, మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోవాలి. మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి నేనైతే పెద్ద టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర ధనియాల పొడి అయితే వేసిన తర్వాత ఇది ఆయిల్లో ఒకసారి అలా కలిపేసుకోవాలన్నమాట. కారం అయితే మనకు ఆయిల్లో వేస్తే మంచి కలర్ అయితే వస్తుంది. అందుకని ఫస్ట్ కారం అయితే ఆయిల్లో వేసేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగే వంకాయలన్నీ వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే మొత్తం ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అయితే కలిపేసుకొని ఇది ఒక 2 మినిట్స్ అలాగా మనం మగ్గించుకోవాలన్నమాట. ఈలోపు మిక్సీకి జార్లోకి మనం ఏం చేయాలంటే ఒక గ్లాసు వాటర్ అయితే పోసేసి ఆ గ్లాస్ వాటర్ అంతా దాంట్లో మిక్సీలో ఉన్నది పేస్ట్ అదంతా మనం ఒకసారి లొడుపుకోవాలన్నమాట. ఆ వాటరే ఇందులో పోసుకోవాలి. మనము ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి మనము మగ్గించుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. ఆయిల్ పైకి తేలినప్పుడు మనం మిక్సీ జార్లో ఇందాక ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులోకి అయితే మొత్తం పోసేసేయాలి. పోసిన తర్వాత మనం దీనిలో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి విజిల్కి అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే 3 విజిల్స్ అయితే పెడుతున్నాను. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత గాలి దానంతటా అదే వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సాల్ట్ సరిపోయలేదా అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసి మనం సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా పైన అలా కొద్దిగా కొత్తిమీర చల్లేసానంటే మనకి ఇంకా గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చాలా త్వరగా కుక్కర్లో అయితే మనకు గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది మనకు వేడివేడి అన్నంలోకి కానీ పూరి, చపాతి, రోటీ, జొన్న రొట్టె దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకోటి వెజిటేబుల్ బిర్యానీ కానీ పలావ్ దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.